Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International, Swargasima Sandalwood Farms Private Limited. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రీసెంట్ టైమ్స్లో తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్లిపోతోంది. ఇళ్లకు, కార్యాలయ భవనాలకు డిమాండ్ బాగా పెరుగుతూ ఉండడంతో ఈ రంగం బిజినెస్లో జోష్ బాగా పెరిగిపోయింది. రియాలిటీ సెక్టర్కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిలిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన టైం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడు ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఈ రోజుల్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఇందులో నిజాలు తేల్చడమే అత్యంత కష్టం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంతవరకు చాలా కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఇకపై ఆ బెంగలేదు. తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరికే సైట్ అందుబాటులోకి వచ్చింది. అదే www.narcotelangana.com. అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసే చర్యలో భాగంగా సిటీ పోలీస్ విభాగం అధికారులు సిటిజన్స్ తో కలిపి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విభాగం HCSC 6 వర్టికల్స్ ద్వారా మహిళలు, చిన్నపిల్లల భద్రత, ఫిజికల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, యాంటీ నార్కోటిక్, ట్రాఫిక్ విభాగాల్లో విస్తృత సేవలతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ముందడుగు వేస్తోంది. HCSCని మరింత బలోపేతం చేయడం, దాని సేవలను మరింత విస్తరింప చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని రంగాల ప్రముఖులు ఇందులో స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యేందుకు ముందుకొస్తున్నారు. ఇటీవల సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. దీనికి రియాలిటీ బిల్డర్ కమ్యూనిటీ ప్రతినిధులతో పాటు ఇండస్ట్రియల్, ఫార్మా, బిజినెస్ రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. Whatever activities you are planning to do, we need to involve everyone because all of you are related to this. Unless you are aware of what the HCSC does, then you will not be able to understand what is going on. We have this 5 forum, cyber security. We do these annual events. Cyber Security Forum does its activities and also has this annual event. Hack 2.0 was conducted. Many experts from all over the country came and spoke about various facets of cybercrime. Then we have the traffic forum. Hyderabad city is still okay. I mean, recently the measures taken have, an independent survey has said that the average speed has increased from 18 to 24. All of us can discuss in that forum, in the summits also, suggest measures to the government. Then we have the anti-narcotics issue. We have seen in the cases the synthetic, non-synthetic drugs are spreading fast and rapidly. Our children need to be watched very, very carefully. Trying to do our best. It's a countrywide phenomenon. That forum acts on that. Then we have the CSR forum and we have another forum, the security forum. Of course, all our hotels, establishments, everything requires security. So how do we take up measures to alleviate that and ensure better protection? Women's safety, another forum which conducts activities on enhancing the safety of women. Stree Summit is what they conduct. Very soon that summit is also going to be conducted. And through this forum, a lot of activities that are taken up in the schools and also take up measures physically on the streets of how to ensure better women's safety. బ్రాండ్ హైదరాబాద్ లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. HCSC జనరల్ సెక్రటరీ అండ్ అలాగే IGBC నేషనల్ వైస్ చైర్మన్ అయిన శేఖర్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి HCSC యాక్టివిటీస్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే సార్, HCSCకి సంబంధించి దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇంకా ఎలాంటి ప్లాన్స్ చేపట్టబోతున్నారు సార్ ఫ్యూచర్లో? హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ is a non-profit organization. It is floated by హైదరాబాద్ సిటీ కమిషనర్. దీంట్లో 6 వర్టికల్స్ మీద మేము ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము. మనము హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మేధావులతో మనం దీని మీద బ్రెయిన్ స్టార్మింగ్ చేయడము, రెగ్యులర్గా కొన్ని సబ్మిట్స్ చేస్తాము. ఇప్పుడు ఇదేంటంటే ఎవరు ఉంటారు ఇందులో? HCSC ఇట్ బిలాంగ్స్ టు సిటిజన్స్.
ఓన్లీ ది కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సివి ఆనంద్ గారు దీనికి చైర్మన్, అడిషనల్ కమిషనర్ దీనికి కన్వీనర్గా ఉన్నారు. ఒక ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఇండస్ట్రీ నుంచి వచ్చాను, సొసైటీ నుంచి వచ్చాను, ఐఎమ్ సెక్రటరీ జనరల్. లైక్ దాట్ మా 6 verticals, 6 జాయింట్ సెక్రటరీస్ దే ఆర్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రమ్ ది ఇండస్ట్రీ, అండ్ 6 conveners are from the police department, and this is running very well. But we want to involve more and more citizens into this. రీసెంట్గా కొంతమంది కలిశారు, మా మీటింగ్ ఉండే సిపి గారి దగ్గర. ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. సెకండ్ ఎడిషన్ కూడా మేము ఎక్స్క్లూజివ్గా టాప్ హోటల్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ సిటీలో ఒక 31 హోటల్స్, పర్మనెంట్ ఓనర్స్ కానివ్వండి, ప్రమోటర్స్, సీనియర్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఒక మాతో డైలాగ్ చేయడం జరిగింది సిపి గారితో. ఇది వెంట్ ఆఫ్ వెల్. అట్లే దీన్ని ఇంకా ఫర్దర్గా మనం ఎన్హాన్స్ చేయడం వల్ల మంచి జరుగుతుంది. సిటీ యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రాండ్ హైదరాబాద్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి రాబో కాలంలో వీఆర్ కాలింగ్ వేరియస్ గ్రూప్స్ into the for the discussion point of view, వాళ్ళ వ్యూస్ తెలుసుకోవడానికి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడానికి, how they can help the HCSC, how HCSC can help them in doing the ease of doing business point of view కానివ్వండి. సో దాన్ని ఏం చేస్తామంటే డిఫరెంట్ గ్రూప్స్ మేము కలుస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అనదర్ 2 weeksలో వీఆర్ ఇన్వైటింగ్ ఫార్మా and healthcare industry. I hope everybody will cooperate and make this vision, objective, aim of the HCSC a grand success. Thank you. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోరుకునే మోడర్న్ జనరేషన్ ఇది. డ్రీమ్ హౌస్ అల్ట్రా మోడర్న్ ఫీచర్స్తో అదిరిపోయింది అనిపించాలి. కంఫర్ట్ కంప్లీట్గా ఉండాలి, లైఫ్ స్టైల్ లావిష్గా ఉండాలి, అంబియన్స్ బ్యూటిఫుల్గా ఉండాలి. కస్టమర్ల చాయిస్కు రియాలిటీ రంగంలో తిరుగులేని బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ, బెస్ట్ ప్రైసింగ్లో ప్రాపర్టీ అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్లో అడుగు పెట్టేందుకు ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన పని లేకుండా రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంటే డబుల్ హ్యాపీ. ఆ సంతోషాన్ని మీకు పంచుతోంది విశ్వసనీయమైన రియాలిటీ సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సంస్థ రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో అఫోర్డబుల్ బడ్జెట్లో డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ బోర్డర్ హుడ్స్. హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఎస్ఎంఆర్ వినయ్ బోర్డర్ హుడ్స్ ఖచ్చితంగా ఉత్తమమైన ఎంపిక అవుతోంది. 8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 583 యూనిట్స్ తో ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లోని 2 and 3 BHK ప్రైసింగ్ గచ్చిబౌలి ఏరియాలోని ప్రాజెక్టులతో పోలిస్తే మోస్ట్ అఫోర్డబుల్ గా ఉండటం స్పెషల్ అసెట్. లష్ గ్రీన్ జోన్ నడుమ ప్రెస్టీజియస్ ఐటీ హబ్స్ కు చేరువలో ఉన్న ఎస్ఎంఆర్ వినయ్ బోర్డర్ హుడ్స్ హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ప్రెసెంట్ బండ్లగూడ జాగీర్ అప్పా జంక్షన్లో ప్రాజెక్ట్ ఉంది కదండి, అందులో ఫ్యామిలీస్ కూడా వచ్చి స్టే చేస్తున్నారు. ఎందుకు ఆ ప్లేస్లోనే తీసుకోవాలి? బండ్లగూడ జాగీర్లో ఎస్ఎంఆర్ వినయ్ బోర్డర్ హుడ్స్ ప్రాజెక్ట్ ఉందో, దిస్ ఆర్ వెరీ నియర్ టు ద అప్పా జంక్షన్. ఈ పర్టికులర్ లొకేషన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఆర్ ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అండ్ ఇట్స్ అ వెరీ కన్వీనియంట్ టు ద సిటీ సెంటర్, ఇట్స్ అ కన్వీనియంట్ టు ద ఐటీ పార్క్స్ అండ్ ఇట్స్ అ కన్వీనియంట్ టు ద ఎయిర్పోర్ట్. అండ్ నౌ the GMR is coming with a Aero City with a huge employment source. City center ko 15-20 minutes వెళ్ళగలుగుతాము, IT parks కన్నీ కూడా 15-20 minutes వెళ్ళగలుగుతాము, ఎయిర్పోర్ట్ కూడా 15-20 minutes వెళ్ళగలుగుతాము, స్కూల్స్ కన్నిటి కూడా 10-15 minutes వెళ్ళగలుగుతాము. అండ్ యూ హ్యావ్ ద వెరీ గుడ్ ఫెసిలిటీస్. మీకు మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, షాపింగ్ సెంటర్సే కానివ్వండి, అండ్ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అట్ సేమ్ టైం ఈరోజు మోస్ట్ అఫోర్డబుల్ ప్రాపర్టీ ఇన్ అ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ బెల్ట్ ఏంటంటే కిషన్పూర్, బండ్లగూడ జాగీర్ అండ్ దిస్ రాజేంద్ర నగర్ బెల్ట్ అని నేను చెప్పగలుగుతాను. మా ప్రాజెక్ట్ కావచ్చు, వేరే వాళ్ళ ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, బట్ సమ్ వన్ హూ వాంట్స్ టు పర్చేజ్ ఏ ప్రాపర్టీ ఇన్ ఏ హై ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అంటే మాత్రం కంపల్సరీ ఈ ఏరియాని చూస్ చేసుకోవచ్చు. మీకు ఇదే కాకుండా బుద్వల్ ఐటీ పార్క్స్, నౌ దిస్ హ్యూజ్ ఐటీ పార్క్స్ ఆర్ కమింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 kilometer డిస్టెన్స్ ఆ ఫెసిలిటీ ఉంటుంది. మరి మన గవర్నమెంట్ ఏదైతే డెవలప్ చేయబోతుందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో ద ఫస్ట్ పార్ట్ బాపు ఘాట్ దగ్గర వాళ్ళు ఏదైతే వాటర్ క్రియేట్ చేసి వాటర్ స్పోర్ట్స్, గేమ్స్ ఫెసిలిటీస్ అంటే phase 1లో డెవలప్ అయ్యే ఏరియా ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ అటాచ్ టు దిస్ ఏరియా. మీకు హిమాయత్ సాగర్ నుండి మూసీకి వచ్చే రివర్ అవుతుంది, దాని కాల్డ్ ఈసా రివర్. ఫస్ట్ పార్ట్ ఆ ఈసా రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తారు. ఒకసారి రివర్ ఫ్రంట్ డెవలప్ అయింది అనుకోండి, మీకు దేర్ ఇస్ అ హ్యూజ్ రిక్రియేషనల్ యాక్టివిటీ బియాండ్ ఓఆర్ఆర్. అదర్ సైడ్ లో యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ లేక్స్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా, లాట్స్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్. ద ఫ్యూచర్ డెవలప్మెంట్ విల్ బి ఇన్ దట్ ఏరియా అండ్ ఆల్ ఇంటర్నేషనల్ బెస్ట్ projects and entertainment activities are going to come in that area. You have the best in all the aspects. And my request to all the viewers, మీకు ప్రాపర్టీ కావాలి, ఒక రీజనబుల్ కాస్ట్లో కావాలి. ఫ్యామిలీస్ ఎవరికైతే మీకు ప్రాపర్టీ కావాలో, ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటారో మీరు ఈ ఏరియాని కన్సిడర్ చేయండి. ఐ వెల్కమ్ యూ ఆల్. మీకు ఎవరికి ఏమైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా అక్కడికి వచ్చేసి మీరు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చలేదా, మినిమం యూ అప్రిషియేట్ ద ఫెసిలిటీస్ వాట్ వీఆర్ క్రియేటెడ్. మరి అక్కడ మేము ఒక నైబర్హుడ్ క్రియేట్ చేశాం కాబట్టి మీకు అక్కడ టెంపుల్ ఫెసిలిటీ ఇచ్చాము, కామన్ సెక్యూరిటీ ఉంటుంది. దెన్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్
for the walking. We are the only developer who are creating the mini cricket grounds in the gated communities of the high-rise buildings. This is the fourth ground what we are creating. అండ్ దాంట్లో మీకు ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, ప్రాపర్ పిచ్ ఉంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా దాంట్లో ఆడుకోవచ్చు. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ స్పేసెస్, దిస్ అ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్. అండ్ మీకు గెస్టేషన్ టైం లేదు, ఇమ్మీడియట్గా మీరు ఆ ప్రాపర్టీ ఒకవేళ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందం, ఆహ్లాదం, ఆనందం. లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నా, లైఫ్ స్టైల్ని మరో మెట్టు ఎక్కించాలన్నా ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. అందమైన ఇంట్లో ఆహ్లాదకరమైన పరిసరాలు, ఆనందంగా ఉండడం అనేది చాలా అరుదైన అనుభూతి. ఈ అనుభూతిని మరింత అద్భుతంగా ఆస్వాదించేలా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తూ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్ ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కైను రూపొందిస్తోంది. లగ్జరీ అపార్ట్మెంట్ లోనే టాప్ రేటెడ్ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రెస్టీజియస్ కమ్యూనిటీ అద్భుతమైన ప్లానింగ్ తో, అత్యాధునిక నిర్మాణ శైలితో హై స్టాండర్డ్స్ లివింగ్ కోసం రూపొందించబడింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ హబ్ లకు కేవలం 10 to 15 minutes డ్రైవ్ లో చేరుకోవచ్చు. ఈ లొకేషన్ లో ఉండే స్కై ప్రాజెక్ట్ లైఫ్ స్టైల్, కన్వీనియన్స్, లగ్జరీ సమానమైన ప్రతిభగా నిలుస్తోంది. ప్రతి బ్లాక్ కు సపరేట్ ఫుల్లీ లోడెడ్ అమ్యూనిటీస్ కల్పించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ప్రతి అంగుళం రాధే స్టాండర్డ్స్ కు తగ్గట్టే ఉంటాయి. హాయ్, సో ఈరోజు మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనం రాధే స్కై ప్రాజెక్ట్లో ఉన్నాము. మన రాధే వాళ్ళ స్కై మోడల్ ఫ్లాట్లో ఉన్నాము. ఫస్ట్ మీకు మోడల్ ఫ్లాట్ చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పి. సో మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా మనకు బ్యూటిఫుల్గా సెట్ చేసిన హాల్ అనమాట. మంచి డైనింగ్ ఏరియా, ఆ తర్వాత ఇదంతా కూడా మనకు సిట్టింగ్ ఏరియా కిందికి వస్తుంది. వాస్తు తగ్గట్టుగా దేవుడు గదిని కూడా ఏర్పాటు చేస్తారనమాట. సో ఆ తర్వాత ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా నుంచి వచ్చారంటే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు. చాలా స్పేషియస్ గా ఉంది. లుక్ అంటే అక్కడ సోఫాలు వేశారు, ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ వేసినా కూడా మనకి వాకింగ్ ఏరియా అనేది చాలా బాగుంది అనమాట. చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఆడవాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైంది ఏంటి? ఎస్, ఇట్ ఈస్ ద కిచెన్ ఏరియా. ఇది కూడా ఎంత స్పేషియస్గా ఉంది. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఏరియా కూడా వచ్చింది. సో పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా కూడా మనం ఈజీగా అకామిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా అయితే ఎంత సూపర్గా ఉందో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. సి లైక్ దిస్ మచ్ అనమాట. సో ఇంత వాష్ ఏరియా ఉంది. సో కిచెన్ అండ్ వాష్ ఏరియా చూసాం కదా. నౌ లెట్స్ గెట్ ఇన్సైడ్ ది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇట్స్ సో బ్యూటిఫుల్. మనకు వెంటిలేషన్ అనేది ప్రతి రూమ్కి చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ క్రాస్ వెంటిలేషన్ ఇచ్చారు. సో క్రాస్ వెంటిలేషన్ ఇవ్వడం వల్ల మనకు ప్రతి రూమ్కి చాలా అబెండెంట్ వెంటిలేషన్ వస్తుంది అనమాట. టీవీ యూనిట్ కూడా ఇచ్చారు బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ మీరు ఎంటర్ అయితే కనుక మంచి పౌడర్ రూమ్ ఉంది. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. సో బాత్రూమ్ ఇస్ ఆల్సో వెరీ స్పేషియస్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్డ్. సో ఇది ఒక బెడ్రూమ్ కదా. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బెడ్రూమ్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మన కప్బోర్డ్స్ పెట్టుకున్నప్పటికీ కూడా సి మూవ్మెంట్కి ఇంత ప్లేస్ ఉంది. సో లెట్స్ సీ ద కిడ్స్ బెడ్రూమ్. సో దిస్ ఈస్ ద కిడ్స్ బెడ్రూమ్. సో ఎంత బాగా డిజైన్ చేశారో చూసారా. చాలా చాలా బాగుంది యాక్చువల్గా. అంటే ఇలా మీరు బంక్ బెడ్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పడం అనమాట. అంటే మీకు చక్కగా ఇద్దరు పిల్లలు ఉంటే కనుక సో కిందొకరు పైన ఒకరు హ్యాపీగా పడుకోవచ్చు. మనం కిడ్స్ బెడ్రూమ్ ఇలా చేసుకున్నప్పుడు ఇంత స్పేషియస్గా ఉంటుంది. అండ్ దే కెన్ ప్లే హియర్. స్టడీ టేబుల్ కూడా నీట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక సూపర్ థింగ్ ఏంటి అంటే మేము కూడా స్కైలో వీ హ్యావ్ టేకెన్ 2 bedroom ఫర్ అవర్ పేరెంట్స్. సో మీరు కూడా హ్యాపీగా తీసుకోండి మీ ఫ్యామిలీతో. సో మిడ్ సెగ్మెంట్ అంటే 2 bedroom 1250, 1350. వీ హ్యావ్ నైస్ మిడ్ సెగ్మెంటెడ్ బడ్జెట్స్ ఆల్సో కాబట్టి సో చక్కగా మీరు కూడా తీసేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ జెట్ స్పీడ్తో ఉంది. రియాలిటీ రంగం పరుగులు తీస్తోంది. కస్టమర్ల ఆశలు నెరవేర్చేలా ప్రీమియం ప్రాజెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి. కానీ ఇదే టైంలో ఈ ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చేలా సుస్థిర పర్యావరణ హితంగానూ ఉన్నాయా అనే ప్రశ్న వస్తే ఎస్, హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అని గర్వంగా ప్రకటించగల ఒకే ఒక సంస్థ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్.
లివింగ్ స్పేస్ సూపర్ గ్రాండ్ గా ఉండటమే కాదు, సామాజిక బాధ్యతతో పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలన్న అత్యున్నత సంకల్పంతో పనిచేస్తోన్న సంస్థ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. సస్టైనబుల్ అండ్ గ్రీన్ స్టాండర్డ్స్ తో హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, అత్యాధునిక వర్క్ స్పేస్లు డెవలప్ చేసిన ఘనత సైబర్ సిటీ సంస్థది. హ్యాపీ లివింగ్ కోసం ఎక్కడెక్కడికో ఏమాత్రం పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ చేరువలో ఉన్న ప్రాజెక్టులు డిజైన్ చేయడం సైబర్ సిటీ ప్రత్యేకత. ఇటు మోస్ట్ డెవలప్డ్ ఏరియాల్లో ఉంటూనే అటు గ్రీన్ సరౌండింగ్స్ నడుమ నివసించే అరుదైన అవకాశాన్ని హైటెక్ సిటీలో గ్రీన్ హిల్స్ రోడ్ లోనే ఉంది. గ్రీన్ హిల్స్ రోడ్ ఇంపార్టెన్స్ ని గుర్తించింది హైదరాబాద్ ప్రైడ్ గా ఈ ఏరియాను మార్చింది సైబర్ సిటీ సంస్థ విజనరీ. ఈ ఏరియాలో రెయిన్బో విస్తాస్, రాక్ గార్డెన్స్, మెరీనా స్కైస్, ఓరియానా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు డెవలప్ చేసింది. 7,500 మందికి పైగా ఈ ప్రాజెక్ట్ లో లగ్జరీ లివింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 2010 నుంచి అధునాతన సాంకేతికత, గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది సైబర్ సిటీ బిల్డర్స్ డెవలపర్స్. లివింగ్ స్పేసెస్ ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడం ద్వారా పర్యావరణానికి, ఈ పుడమికి మన వంతు మేలు చేసినట్టే. కమిటెడ్ టు బిల్డ్ బెటర్ ప్లానెట్ మోటోతో అంకితాభావంతో సైబర్ సిటీ ప్రాజెక్టులను గ్రీన్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా డెవలప్ చేస్తోంది. సైబర్ సిటీ బిల్డర్స్ ప్రతి ప్రాజెక్టు ఎకో ఫ్రెండ్లీదే కావడం ఇంకో స్పెషాలిటీ. సస్టైనబిలిటీ, నేచర్ లవ్, లగ్జరీ లివింగ్ లో సైబర్ సిటీ ప్రాజెక్టులు రెయిన్బో విస్టాస్, రాక్ గార్డెన్స్, మెరీనా స్కైస్, ఒరియానా కొత్త స్టాండర్డ్ సెట్ చేశాయి. ఇవన్నీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC గ్రీన్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ కావడం విశేషం. హలో ఎవ్రీవన్, హైదరాబాద్ బిల్డర్స్ లోనే వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్ గా ఉంటున్న సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ MD వేణు వినోద్ గారితో ఉన్నాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్. ఎస్. సో సైబర్ సిటీ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా IGBC సర్టిఫైడే ఉంటుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి చాలా మందికి కూడా బయట అవేర్నెస్ అనేది పెరిగిపోయింది. ఇంతకుముందు అంటే తెలియదు, బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. IGBC సర్టిఫైడే తీసుకోవాలి. మీ ప్రాజెక్ట్స్ కూడా అన్ని IGBC సర్టిఫైడ్లోనే ఉంటాయి. సో ఆ నామ్స్ ప్రకారంగానే ఉంటాయి. సో ఎలాంటి స్పెసిఫికేషన్స్ తీసుకుంటారు సార్? మేమండి, ours was one of the first project to be certified by IGBC, that 2009-2010 period లో ఫస్ట్ సర్టిఫికేషన్ తీసుకున్నాం. అండ్ నాట్ ఓన్లీ సర్టిఫికేషన్ ఇన్ IGBC, one of the main thing is post construction we have to take a final certificate. ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మేము అన్ని ప్రామిసులు చేస్తాము, మేము ఇది చేస్తాము, మేము బెస్ట్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ చేస్తామని we will give all the points. After the project is complete, there will be an audit team from IGBC consisting of various wings. They will come and audit the project, see whether how the project is, and we are rated on points. 100 points ఉంటాయి దాంట్లో. మాకు more than 60 points వస్తేనే మాకు గోల్డ్ రేటింగ్ అని ఇస్తారు. సో గోల్డ్ రేటింగ్ కోసం మేము ఏదైతే ప్రామిస్ చేసినామో అవి ఫుల్ఫిల్ చేసినాము. కాబట్టి అవర్ 3 projects are post certified by IGBC. Post certification of IGBC projects is one of the key things. నేటి మోడర్న్ లైఫ్ స్టైల్లో హైజీన్ అండ్ కంఫర్ట్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. శానిటరీ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ నాణ్యమైనదై ఉంటే ఆరోగ్యం పైన, జీవన స్థాయి పైన, ఇంటి అందం పైన గొప్ప ప్రభావం చూపిస్తుంది. అందుకే రీసెంట్ టైమ్స్లో అంతా బాత్ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో మోడర్న్ అండ్ క్వాలిటీ ప్రాజెక్ట్స్ను కస్టమర్లకు చేరువ చేయడంలో పేరొందిన సంస్థ సూర్య ఇంటర్నేషనల్. రీసెంట్ టైమ్స్ లో బాత్ అండ్ కిచెన్ రంగంలో ఆధునిక డిజైన్లు, స్మార్ట్ ఫీచర్స్, స్టైలిష్ ఫినిష్ తో రూపొందించిన ఉత్పత్తులకు ఇబాక్స్, నిరాలి, PG సంస్థలు ఇంటర్నేషనల్ వైడ్ గా క్వాలిటీకి మారుపేరుగా ఎదిగాయి. ఈ 2 సంస్థలకు తెలుగు రాష్ట్రాల్లో ఆధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలు అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. అనుబంధ సంస్థ కాస్మో డ్యూరబుల్స్. వైడ్ రేంజ్ కిచెన్ ఎక్విప్మెంట్ తో ఇండియాలోనే అగ్రగామిగా ఎదిగినటువంటి నిరాళి సంస్థ 2 తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా కాస్మో డ్యూరబుల్ సంస్థ వ్యవహరిస్తోంది. పైప్ ఫిట్టింగ్, ప్లంబింగ్ కు సంబంధించి ఈబాక్ సంస్థ అత్యుత్తమ ప్రొడక్ట్స్ వందలాదిగా తయారు చేస్తోంది. మరే సంస్థలు తయారు చేయని విస్తృత ఆవిష్కరణలు ఎన్నో ఈబాక్స్ ఉత్పత్తుల్లో ఉన్నాయి. హలో సార్. సార్, నిరాలి, BG అండ్ ఈబాక్స్ ప్రోడక్ట్లో ఉన్న మోడల్స్ గురించి మీరు ఇన్ డీటెయిల్గా చెప్పగలుగుతారా మా వ్యూయర్స్ కోసం? తప్పకుండా. నిరాలి BG బేసికల్గా వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ సింక్స్ తయారు చేస్తూ ఉంటారు.
అది కూడా SS304 గ్రేడ్తో తయారు చేస్తారు. SS304 గ్రేడ్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ 304 గ్రేడ్. అందులో 18% క్రోమియం, 8% నికిల్ మిక్స్ అయి ఉంటుంది. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే మనకి జీవితకాలంలో షింక్ పగిలిపోవడం కానీ లేకపోతే కొరిజన్ అంటే రస్ట్ రావడం కానీ ఉండదు. ఆ క్వాలిటీ సింక్స్ మనం గత 34 ఏళ్ళుగా తయారు చేస్తూ మార్కెట్లో చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఇండియాస్ నెంబర్ 1గా ఉండగలిగాము. నిరాలి బీజీలో 94 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, 108 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ ఇంత రేంజ్ ఉండడం వల్ల ఏంటంటే కస్టమర్కి ఎప్పటికప్పుడు కావాల్సిన ఇయర్ టు ఇయర్ కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తూ ఉన్నాం. అండ్ నిరాలిలో మీకు డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి. హ్యాండ్ మేడ్ సింక్స్, రెగ్యులర్ సింక్స్, ప్లస్ క్వాడ్జీ సింక్స్, ప్లస్ బాత్రూమ్ రేంజ్ ఇప్పుడు హాస్పిటల్స్లో మేము రెగ్యులర్గా వెస్టర్న్ కమోడ్స్ కానీ లేదా యూరినల్స్ కానీ కమర్షియల్ ప్లేసెస్లో కానీ హాస్పిటల్స్ కానీ బాగా విరిగా వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేస్తూ ఉన్నాము. మిగతా ఏ కంపెనీస్ కూడా దీనికి అవకాశం లేదు. రెండోది మార్కెట్కి అనుగుణంగా ఇప్పుడు హ్యాండ్ మేడ్ సింక్స్ అని బాగా నడుస్తూ ఉన్నాయి. హ్యాండ్ మేడ్ సింక్స్ ఇప్పుడు మనం సపరేట్ ఫ్యాక్టరీ పెట్టేసి హ్యాండ్ మేడ్ సింక్స్ కూడా తయారు చేస్తూ ఉన్నాము. తర్వాత కమర్షియల్కి అవసరమైన సింక్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత మాదే ఈ బ్యాగ్స్ అని చెప్పేసి బాత్రూమ్ యాక్సెసరీస్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది. నార్మల్గా బాత్రూమ్స్లో ఏంటంటే ఇంతకుముందు చిన్న చిన్న బాత్రూమ్స్ ఉండేవి, ఇప్పుడు చాలా బాత్రూమ్ కూడా చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. పెద్ద పెద్ద బాత్రూమ్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మనం షవర్స్ ఇవన్నీ వాడేటప్పుడు ఏమిటంటే మీకు వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది. ఆ వాటర్ ఎక్కువగా ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ జాలీలో పంప్ అవుట్ అవ్వదు కాబట్టి బాత్రూమ్ ఛానల్స్ అని వాడుతూ ఉంటాం. పర్ సెకండ్ వచ్చేసి 18 లీటర్స్ పంప్ అవుట్ చేస్తుందండి మీకు. అది అంటే మనం స్నానం చేసే నీళ్లు సోప్ తడితో పాటు ఫాస్ట్గా డ్రైన్ అవుట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే బాత్రూంలో మనకి యాక్సిడెంట్స్ అంటే జారి పడిపోవడం లాంటివి జరగవు అనమాట. అది మేజర్ అడ్వాంటేజ్. సార్ మీ సక్సెస్ ఫార్ములా మా వ్యూవర్స్కి చెప్తారా? There is no shortcut for success except hard work. Nirali company, one of the oldest and long-standing company in the country. మేము కాస్మెటిక్ డ్యూరబుల్స్లో ఈ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ 34 ఇయర్స్గా వాళ్ళతో ఉండడానికి కారణం ఏంటంటే నిరంతరంగా వాళ్ళు ఈ బ్రేక్ లేకుండా ప్రాపర్ సప్లైస్ ఇచ్చారు, క్వాలిటీ ఇచ్చారు, అలాగే కొత్త రేంజ్ ఇచ్చారు. దాంతో మేము డీలర్స్ని సాటిస్ఫై చేస్తూ అలాగే లాజిస్టికల్గా ఎఫెక్టివ్గా చేసి ఒక స్మాల్ బిల్డర్, బిగ్ బిల్డర్, ఈవెన్ 1500 సింక్స్ కూడా మేము ఇన్ టైంలో సప్లై చేస్తాం షెడ్యూల్ ప్రకారం. ఆ కెపాసిటీ మా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉండటం వల్ల వీఆర్ ఏబుల్ టు సక్సెస్. దట్ ఈస్ అవర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లైఫ్ కింగ్ సైజ్ లో ఉండాలి, లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ అనిపించాలి, ఎమ్యూనిటీస్ అవుట్ స్టాండింగ్ అనిపించాలి, మొత్తం మీద హ్యాపీ లివింగ్ కు పర్ఫెక్ట్ డెస్టినేషన్ అయి ఉండాలి. రీసెంట్ టైమ్స్ లో కస్టమర్ల చాయిస్ ఇది. ఇందుకు సరైన డెస్టినేషన్ గా గుర్తింపు పొందిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీస్ అందిస్తోంది ఈ సంస్థ. ఈ రోజు వేసే సరైన అడుగు ఫ్యూచర్ ఫార్చ్యూన్ గా మారుతుంది. ఇది గిరిధారి సంస్థ ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. ప్రతి కస్టమర్ కు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి లభించడం ఈ సంస్థకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ ట్రెండ్ ను కొనసాగిస్తూ సిటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ఇక్కడున్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే అద్భుతం వావ్ అనిపించక మారదు. హాయ్ సార్. హలో. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అప్డేట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నెంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్ ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. మొత్తం ప్రతి ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు నడిపించుకుంటాం. ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, దాన్ని 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం, మంచిగా పర్ఫెక్ట్. సార్ బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు?
ప్లాన్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఇప్పుడు త్రిబులార్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. వన్స్ త్రిబులార్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores 50 crores 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిదారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఓకే, ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. ఈ 2 ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు మా ఏరియాలో మా జిల్లాలో కూడా మీరు చేయాలి, మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది సుజన్ మీడియా రియల్ సిటీ. అంతవరకు బాయ్ బాయ్.